రాష్ట్రంలో అంటే గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో మూలవాసులు ఆదిమ తెగ విముక్త జాతిగా ఉన్నటువంటి ముద్రాజులు ఈరోజు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు పొందలేక తీవ్ర నష్టానికి గురి చేస్తున్న ఇక్కడి ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ముద్రాజులకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా అణచివేతకు గురి చేస్తూ ముద్రాజులు ఈరోజు దీనమైన స్థితిలో బతికే పరిస్థితులు రావడానికి కారణం ఇక్కడి నుంచి ఈ రాజకీయ నాయకులకు హెచ్చరిస్తున్నాం. మీలో ఎక్కడైనా కళ్ళు తెరవండి. మీరు ఎందుకు ముద్రాలకి హక్కులు పొందలేకపోతున్నారు, ఎందుకు వెనుకబడతారు అని మీకు కనబడట్లేదా? ఇంకెన్నాళ్ళు మీరు ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చుంటారు? అంటే రిజర్వేషన్స్ అనేటివి ఒక ముద్రాలకే ఉండద్దా? ఆర్టికల్ 14, 15(4), 16(4) ప్రకారం రావాల్సిన హక్కులు ఇవ్వడానికి మీకు ఏం బాధ అయింది? మీకు బీసీఏ అనే అంశాన్ని ఇన్ని రోజులు నానుస్తారు. ముద్రాల జనాభా విషయంలో తప్పు లేకలే, ఏది చేసినా సరే, కానీ ఉన్నత వర్గాల సరసరి చేర్చి అతి తక్కువ రిజర్వేషన్ శాతాన్ని ఇస్తూ ముద్రాలను ఇంకెంత గురి చేస్తారు? ఇంకెంతకాలం? ఆధునిక కాలంలో మంచి మంచి ఫలాలన్నీ కూడా అనుభవించినప్పటికీ ఈ పిప్పి ఉన్నటువంటి ఆ పిప్పిని సైతం ఇవ్వడానికి మీరు ఇష్టపడలేరంటే ముద్రాల పట్ల మీకు ఎలాంటి భావన ఉందని మాకు అర్థమవుతుంది. ఇప్పుడు కళ్ళు తెలుస్తున్నారు ముద్రా యువత కళ్ళు తెలుస్తుంది. పార్టీలకు కానీ, కుల సంఘాలకు కానీ, పార్టీలకు అనుబంధంగా ఉన్న కుల సంఘాలకు కానీ హెచ్చరిస్తున్నాం. దయచేసి మీరు మారండి, ముద్రాల యొక్క హక్కుల కొరకు ముందుకు రండి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇమ్మీడియట్గా ముద్రాలను బీసీ నుంచి ఏలో మారుస్తూ బీసీఏ రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి. ఈరోజు బీసీఏలో ఉన్న కులాల కంటే కూడా దరిద్రమైన స్థితిలో ముద్రాజులు ఉన్నారు. అది గుర్తించాలి. బీసీఏ వాళ్ళు కూడా గుర్తించి మన బీసీఏ గ్రూపును పటిష్టంగా చేసుకోవడానికి అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వాన్ని కూడా అతి త్వరలో దీన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ అంశాన్ని పరిష్కరిస్తామని చెప్పి కూడా కాబట్టి చెప్పి కూడా ఇప్పటికీ సంవత్సరంన్నర అవుతుంది. కాబట్టి కాలాతీతం చేయొద్దు దయచేసి.